ఎందుకు సార్ అంత హడావిడిగా రిలీజ్ చేసేసారు? అంటే ఏదో చాలా అర్జెంట్ ఉంది అనేటట్లు రిలీజ్ చేశారు. కొంచెం టైం తీసుకుంటే ఇంకా ప్రమోషన్ కావచ్చు, ఆడియన్స్‌లోకి కావచ్చు కొంచెం వేగంగా రీచ్ అల్దును గదా! ఓకే. అంటే అది యాక్చువల్లీ ఆ డైనమిక్స్ అన్నీ డిస్ట్రిబ్యూటర్ చూసుకున్నారండి. యాక్చువల్లీ వాళ్ళొక డేట్ ఇస్తారు గదా! సో, ఇప్పుడు ఇది 'ఏషియన్ సురేష్' వాళ్ళు చేశారు డిస్ట్రిబ్యూషన్. సో, వాళ్ళు మిగతా ఫిల్మ్స్ రావడం ఇవి. అవి నెక్స్ట్ ప్రీవియస్ ఫిల్మ్స్‌తో మనకొక ప్లేస్‌మెంట్ ఏమిస్తారనేది టోటల్ ప్లేస్‌మెంట్ వాళ్ళదే ఉంటుంది. బట్ మనకు సడెన్‌గా పిలిచి డేట్ ఇచ్చారు. సో, ఒక 1 వీక్ ముందే ఇచ్చారు. సో, సడెన్‌గా అనౌన్స్ చేసుకొని మనం రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇట్ ఈస్ టోటల్లీ డిస్ట్రిబ్యూటర్ కాల్ అండి అది. అంటే ఆ డిస్కషన్‌లో మీరేమైనా ఉండరా? అంటే ఐ మీన్ ఈ డేట్ కరెక్ట్ కాదేమో కొంచెం ముందుకెళ్దామా లేకపోతే అంటే యాక్చువల్లీ అదుంటుంది. హ్మ్. బట్ అది ప్రాక్టికల్‌గా కొన్ని సందర్భాల్లో పాసిబుల్ అవ్వవు. ఓకే. కొన్ని సందర్భాల్లో డిస్ట్రిబ్యూటర్ మాట వినాల్సొస్తది గదా! యెస్. యాక్చువల్లీ. సో, అలా అది వినాల్సొచ్చింది. కానీ మీ ప్రమోషన్ టైమ్‌లో హ్మ్. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ప్రమోషన్ చేశారు. అవును. అంటే పొలిటికల్‌గా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని అనుకోలేదా? ఎందుకంటే అంటే ఏమవుతది? అంటే ఎఫెక్ట్ అంటే ఎలా? కొంతమంది హ్మ్. ఓన్లీ అంటే సినిమా ఇదనేది పార్టీలకి గటా ఉండదు కదా! సంబంధం ఉండకుండా ఉంటది. సో, అవును. మీరెక్కువగా రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి ప్రమోట్ చేశారు. ఓకే. అంటే అది ప్రమోట్ జేయలేదండి. అది యాక్చువల్లీ కొంచెం నా మీద ఉన్న లవ్‌తో వాళ్ళొచ్చారు. యాక్చువల్లీ. సో, నేనెళ్లి ఇన్వైట్ చేసిన వెంటనే వచ్చారు యాక్చువల్లీ. అంటే దట్ ఈస్ అంటే సంథింగ్ అంటే నాకు వాళ్ళతో ఉన్న రిలేషన్ మీద వచ్చారు. అంటే సినిమా మీద ఎఫెక్ట్ అని నేను అనుకోలేదు. ఒక ఈవెంట్ పెడుతున్నాము. సో, నన్ను బ్లెస్ చేయడానికి రమ్మంటే వచ్చారలా. యాహ్! సో, అంటే ఇప్పుడు 2 మూవీస్ అయ్యాయి. అండ్ ఫస్ట్ మూవీకి దీనికి చాలా గ్యాప్ తీసుకున్నారు కదా! అవును. సో, నెక్స్ట్ మూవీకి గ్యాప్ తీసుకుంటారా? లేకపోతే ఏంటి మంచి కంటెంట్‌తో వస్తారా? వస్తే ఎలాంటి కంటెంట్‌తో వస్తారు? ఎందుకంటే ఈ లేదు. మధ్య కాలంలో అన్ని సినిమాలు యూత్‌కి బాగా కనెక్ట్ అయినట్టు వస్తున్నారు. బట్ మీరేమో ఇంకా మళ్ళీ ఇవన్నీ తీస్తున్నారు. సో, ఎలా? యాక్చువల్లీ నేను అంటే పేపర్ బాయ్ చేస్తున్న టైంలో నాకు పెళ్లి కాలేదు. యాక్చువల్లీ మా పేరెంట్స్ ఎంత గ్యాప్ తీసుకున్నా ఊరుకుంటారు. ఇప్పుడు మా వైఫ్ ఉంది. గ్యాప్ తీసుకుంటే ఊరుకోదు యాక్చువల్లీ. సో, కాబట్టి పని చేస్తూ వెళ్ళాలి. సో, ఇప్పుడు కుదరదు. చాయిస్ లేదింక యాక్చువల్లీ. జయశంకర్ గారు. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థాంక్ యూ. ఎందుకంటే హ్మ్. ఈ సినిమా చూసినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా బావుంది అంటున్నారు. హ్మ్. 'పేపర్ బాయ్' సినిమా వచ్చేసి డిఫరెంట్ స్టోరీ. హ్మ్. లవ్వు కొంచెం ఆ డిఫరెంట్ స్టోరీ ఉంటది. ఈ స్టోరీ చాలా డిఫరెంట్. అవును. అసలు ఇలాంటి స్టోరీ ఎందుకు ఎంచుకోవాలనిపించింది మీకు? అంటే అదేండి యాక్చువల్లీ కొంచెం ఎవరు చెప్పని సబ్జెక్ట్ చెప్పాలి. 'అర్షడ్ వర్కల్‌కి' ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క మనిషికి ఇచ్చేసి అది డిస్కషన్ పెడదాము. సో, మనిషి లోపల డిస్కషన్ సైకలాజికల్ గేమ్ చేద్దాం అనేది ఫస్ట్ థాట్ అండి. అంటే మన మనుషులు అంటే నాకు ఫస్ట్ హై పాయింట్ ఇచ్చింది అదన్నట్టు. అంటే ఇది ఫస్ట్ మేము అనుకున్నదేంటే ఏలియేషన్ థియరీ అని ఉంటది. ఆ ఏలియేషన్ థియరీ పైన ఇంతవరకు మనకు సినిమా రాలేదు. ఏలియేషన్ థియరీ ఏంటంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మీకు మన ఫ్లైట్ అన్న వెంటనే మనకు మీకు ఎయిర్ ఇండియా పడతది. నాకు ఇండిగో పడతది. యాక్చువల్లీ విజువల్‌లో. సో, అట్లా ఏంటంటే మనమే ఒక ఏలియేషన్ థియరీ అంటే అదే అన్నట్టు. మనం ఇద్దరం మాట్లాడుకున్న టైంలో ఒక ఆలోచన, ఓ ఊహ వస్తది. ఆ ఊహకు ఒక కంక్లూజన్ వస్తదన్నట్టు. సో, ఆ థియరీలో ఈ సినిమాని ఆ డిస్కషన్ మోడ్‌లో పెడదాము. పెట్టి దాన్నే అంటే ఆడియనే విజువలైజ్ చేసుకొని ఆడియనే ఒక కంక్లూషన్ రావాలన్నట్టు. సో, ఓకే. అంటే హ్మ్. అది స్టో నాకు అది హై ఇచ్చింది యాక్చువల్లీ. అది ఆ హై ఇచ్చిందని అది బేసికల్లీ మీరన్నారు గదా! ఎందుకు తీశారు అన్న దానికి. ఆ ఏలియేషన్ థియరీలో అరిషడ్ వర్గాల గురించి చెప్దాము అనేది నాకు మెయిన్ థాట్. దట్ ఓకే. ఈస్ అంటే స్టోరీ మొత్తం చూస్తే హ్మ్. ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు హ్మ్. అన్నట్టు అనిపిస్తుంది. అంటే ప్రేక్షకులకి మీరేం చెప్పదలుచుకుంటున్నారసలు? అంటే ఇది ఒక మెసేజ్ అని గాదండి. దీంట్లో మల్టిపుల్ మెసేజెస్ ఉంటాయి యాక్చువల్లీ. అంటే ఒక్కొక్క ఇన్నర్ ఎనిమీ తోటి ఒక్కొక్క డిస్కషన్ ఉంటదన్నట్టు. అంటే ఒక్కొక్కరు ఇప్పుడు లస్ట్ గురించి ఒక కంక్లూషన్ ఇచ్చాము. యాంగర్‌కి ఒక కంక్లూషన్ ఇచ్చాము. తర్వాత జెలసీకి ఒక కంక్లూషన్ ఇచ్చాము. అలా ఏంటంటే 6 వాటికి 6 ఉంటుంది. బట్ ఓవరాల్‌గా లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ద రియాక్షన్స్ అనేది ఇచ్చాం. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతే మనకి అలానే కనబడతది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో లైక్ మీరున్నారు. మీరు అడిగిన దానికి నేను ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు. బట్ ఈజ్ ఆల్ అబౌట్ మై కంట్రోల్ ఉంటది గదా! సో, అలా మన కంట్రోల్‌ని బట్టే ఉంటుందనేది బేసికల్లీ అది. ఓకే. యాహ్! దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ యాక్చువల్లీ. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ రియాక్షన్స్ అని. సో, జోషి గారు అంటే ఇది వెబ్ సీరీస్ ఏమన్నా అనుకున్నారా? ముందు డైరెక్ట్ మెయిన్ ఫిల్మ్ థియేట్రికల్ వర్కౌట్ చేద్దాం అని అనుకున్నారా? నో. యాక్చువల్లీ ఫస్ట్ మేము అనుకున్నదేంటంటే ఓటీటీ ఫిల్మ్ అనుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నది ఓటీటీకి వర్కౌట్ చేద్దాము. ఎందుకంటే దిస్ ఈజ్ ఆ టైంలో మేము అంటే వినోద్, నేను డిస్కస్ చేస్తున్న టైంలో అంటే స్టోరీ ఆయనకి చెప్పిన తర్వాత ఇది ఓటీటీకి అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది అనుకున్నాము. బట్ వెబ్ సీరీస్ అనుకోలేదు. ఓటీటీ ఫిల్మ్‌గా అనుకోని స్టార్టెడ్ యాక్చువల్లీ. తర్వాత అది సినిమా థియేటర్ లాగా మెటీరియలైజ్ అయింది. సో, ఈ మధ్యలో నరసింహ 'మహావతార్ నరసింహ' ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలుసు. అవునవును. హ్మ్. సో, మొత్తం ఆధ్యాత్మిక గురువులంతా గూడా థియేటర్‌కెళ్ళి హ్మ్. ఆ తన్మయత్వంలో లీనమైపోయారు. సో, అవునవునవును. దీనికి గూడా చాలామంది కొంతమంది ఆధ్యాత్మిక గురువులు సినిమా అవును. చూస్తున్నారు. సో, అవును. వాళ్ళ అవును. నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది? అంటే యాక్చువల్లీ వాళ్ళందరూ అంటే అప్రిషియేటెడ్ మీ వెరీ వెల్ అండి. అంటే దట్ ఈస్ ద హై పాయింట్ ఫర్ మీ.
ఒకటేంటంటే ఇస్కాన్ వాళ్ళవచ్చు. చిన్నజీయర్ స్వామి గారు మొన్న ఫంక్షన్‌కొచ్చిన అహోబిలం స్వామి వారు. అంటే వాళ్ళంతా జీఆర్ స్వామిస్. యాక్చువల్లీ వాళ్ళకి అంటే నేను అర్షడ్ వర్గాల గురించి అంటే, అంటే విత్ దేర్ బ్లెస్సింగ్స్ ఓన్లీ యాక్చువల్లీ. మనం వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నదే. అంటే అది నేను సినిమా రూపంలో చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు యాక్చువల్లీ అంటే ఈస్ ఆల్ అబౌట్ అవర్ రియాక్షన్స్ యాక్చువల్లీ. అర్షడ్ వర్గాలకి